ఎల్ఆర్ఎస్ కింద భూములను ఉచితంగా క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశాన్ని దరఖాస్తులకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ గతంలో తాము అధికారంలో ఉన్న సమయంలో ఎల్ఆర్ఎస్ తీసుకొస్తే ప్రజల రక్తం తాగుతున్నారని ఎద్దేవా చేసి కోర్టులో కేసులు వేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అదే ఎల్ఆర్ఎస్ పథకాన్ని తీసుకొచ్చి ప్రజల నుండి డబ్బులు దండుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దరఖాస్తుల నుండి ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఉచితంగానే ఎల్ఆర్ఎస్ కింద భూములను క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్పర్సన్ ఐరిని అనిత, ఎంపీపీలు లకవత్ మానస, మాజీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎడబోయిన రజని, తిరుపతి రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, పట్టణ అధ్యక్షులు అనూర్ బాషా, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నదో ఆ సమయంలో కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్స్ వచ్చి యావత్ తెలంగాణ లోపల ఏవైతే ఇరెగ్యులారిటీస్ ఉన్నాయో అన్ని రెగ్యులారిటీస్ కూడా చేసుకొని ఇచ్చే అవకాశం ఇచ్చినప్పుడు ఆ రోజు మరి మాట్లాడిన వాళ్ళు ఇవాళ ప్రభుత్వం లోపల మంత్రులు లెక్క ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యే లెక్క ఉన్నారు. మరి ఆ రోజు వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ ప్రభుత్వం వస్తే అనుకోలేదా, అనుకోకుండా మాట్లాడినరా? ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి లెక్క ఉన్నారు. మరి ఆ రోజు వాళ్ళు హైకోర్టుకు అప్రోచ్ అయ్యి మరి ఎల్ఆర్ఎస్ కాకుండా కూడా చూడడం జరిగింది. అదే కాకుండా ఇటు గౌరవ కేసీఆర్ గారి మీద అట్లే గౌరవ తారక రామారావు గారి మీద ఈ రక్తం దాగుతున్నారు ప్రజలు అని చెప్పి, ప్రజల రక్తం దాగుతున్నారు వీళ్ళు ఎల్ఆర్ఎస్ పెట్టి అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇవాళ మేము అడుగుతున్నాం, ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు కూడా ఎల్ఆర్ఎస్ పెట్టినరు. ఎప్పుడైతే మీరు అంత గొప్ప గొప్ప మాటలు మాట్లాడినరో, ప్రజలు రక్తం దాగుతున్నారని మీరు మాట్లాడినరో, మరి మీరు కూడా ఫ్రీగా ఇవ్వాలి కదా. మరి ఫ్రీగా ఇస్తే ఎవరు కూడా మాట్లాడరు కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం పెడితేనేమో రక్తం తాగుతున్నారు, మీరు ఫ్రీగా ఇవ్వాలని మీరు మాట్లాడినారు. ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాదు, మరి ఇవాళ మంత్రులు కూడా కొంతమంది మన సూటిగా ప్రశ్నిస్తున్నాం. భారత రాష్ట్ర సమితి తరఫు నుంచి వెళ్ళి మీరు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరే అన్నారు, ప్రభుత్వంలో లేనప్పుడు మీరే అన్నారు మేము ఎల్ఆర్ఎస్ తీసుకొస్తాం, అది కూడా ఫ్రీగా ఇస్తాం ప్రజలకని మాట్లాడినరు. మీరు ఇచ్చిన మాట మీద ఆ రోజు మీరు ఏం మాట్లాడినరో ఇవాళ 25 లక్షల మందికి బెనిఫిట్ జరుగుతుంది. మీరు కూడా ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి కూడా వసూలు చేయకుండా మీరు చేయాలి. మీరు ఒక్క రూపాయి వసూలు చేసినా కానీ ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టించుకున్నా కానీ తప్పకుండా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి బీఆర్ఎస్ పక్షాన పేదల పక్షాన మేము నిలబడతామని చెప్పి తప్పకుండా రెగ్యులరేషన్ ఏంటంటూ చూస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. వట్టి హామీలు ఏదో మాట్లాడు కాదు, మరి మీరు నిజంగానే ఈ ప్రభుత్వం నడుపుతున్నారు. మరి నడిపే విధానంలో కూడా కేవలం డబ్బులు వస్తానికే నడుపుతున్నారా, ప్రజా సంక్షేమం కోసం నడుపుతున్నారని కూడా చూడవలసి వస్తుంది. ఇవాళ ఎల్ఆర్ఎస్ పెట్టి డబ్బులు దండుకోవడానికే ఇవాళ మళ్ళీ మీరు ఇవాళ పైసలు పెట్టారని చెప్పి కూడా మేము కూడా అంటున్నాం. నిజంగా కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వచ్చేది ఉంటే, ముఖ్యమంత్రి కనుక అయ్యేది ఉంటే వారు మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఎల్ఆర్ఎస్ మీరు చెప్పినట్టు ఫ్రీగానే ఇచ్చడం. కానీ అది కాకుండా ఇవాళ మీరు ప్రభుత్వం అయితే మీరు మాట్లాడినరో మీరే ప్రభుత్వానికి వచ్చింది కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము మీ అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలని చెప్పి మేము అందరికీ కోరుతున్నాం. జై తెలంగాణ.